ప్రముఖ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో విధించిన నిబంధనల నుంచి మినహాయింపు దొరికింది. భద్రతా కారణాల దృష్ట్యా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కోర్టును అభ్యర్థించాడు. అన్ని అంశాలు పరిగణలోనికి తీసుకున్న న్యాయస్థానం అల్లు అర్జున్ కు అనుకూలంగా వెసులుబాటు కల్పించింది. 3 రోజుల ముందే సంక్రాంతి వచ్చింది. బన్నీ బాబుకు పోలీస్ స్టేషన్ పోయే తిప్పల తప్పింది. ఏరే దేశానికి ఎగిరిపోయే ఛాన్స్ ఇచ్చింది నాంపల్లి కోర్టు. సంధ్యా టాకీస్ కేసులో ఐతారం చిక్కడపల్లి పిఎస్ కి వచ్చి సంతకం పెట్టాలనే కండిషన్ ఉండే కదా. ఊకుకే పోతున్న ఫ్యాన్స్ ఉరుకొస్తారు, కంట్రోల్ చేసుడు కష్టమైతుందని కోర్టుకు పోతే వాజీవే అనిపించిందట. ఈ కాంచెలి పోకున్నా ఏం కాదు అన్నది. అట్లనే బయట దేశాలకు పోవద్దనే షరతుండే గదిగిన తీసేసింది. అంటే ఈ కాంచెలి సండే పోలీస్ స్టేషన్ కు రాడు, గాలి మోటర్ ఎక్కి ఎటైనా పోతాడు. నెల దాటిపోయా మరి అల్లు అర్జున్ బయటికి వెళ్ళి పుష్ప సినిమా దునియాని దున్నేస్తున్నా ఇంట్లోండి మురుసుడే గాని నలుగుట్లకు వచ్చి మాట్లాడే ఛాన్సు లేకపాయే. అంత మంచిగా ఉంటే ఇప్పటికీ ఎన్ని దేశాలు తిరగొచ్చునో, ఎన్ని ఫంక్షన్లు చేస్తునో. ఏం చేయలేక ఎటు పోలేక 4-5 ఏళ్లకెంచి పెంచుతున్న నెత్తి మూతి కొరిగిచ్చి గెటప్ మార్చిండు. ఆఖరికి నేను తగ్గినా అని దవాఖానకు పోయి శ్రీతేజన్ కూడా చూసొచ్చిండు. సొంతంగా ₹1 ఇచ్చిండు. జర అంత సల్లవర్తున్నాయల్లా మొన్న ఫుల్ బెయిల్ దొరికే ఇవాళ గిట్ల ఫాయిదా అయింది కాబట్టి అందరికంటే ముందే అల్లుగారింట్లో సంక్రాంతి శురువైంది అన్నట్టు.